సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే హే భారతి మనసా స్మరామి హే భారతి మనసా స్మరామి శ్రీ భారతి శిరసా నమామి శ్రీ భారతి శిరసా నమామి సంగీత సాహిత్య సమలంకృతే పాట రాకట అవయవంగా పాడలేకపోయింది. ఇంకా గుర్తుంది మా ప్రియమైన మ్యూజిక్ ఛానల్ మా కోసం ఒక రెండు సంగీత నేను చెప్పాను. సభాయ పూజలు గురుతులు వెన్యూ ప్రిన్సిపల్ శ్రీ గారు, నేను ఎంఏ ఫస్ట్ ఇయర్ ఢిల్లీ యూనివర్సిటీలో పూర్తి చేసుకున్న తర్వాత నాకు నవోదయాలో ఉద్యోగం వచ్చింది. ఇది నా ఫస్ట్ రెగ్యులర్ అపాయింట్మెంట్. 20 ఏళ్ళకి జాయిన్ అయ్యాను. వెంకటరెడ్డి గారు ఒకవైపు అప్రిసియేషన్, మొహమ్మద్ అలీ ఖాన్ PGT English on deputation from KV Edumella, Ordnance Factory, Edumella. వారి రూమ్లో నన్ను అటాచ్ చేయడం జరిగింది. అది 1990 నా అపాయింట్మెంట్ జరిగింది ఇక్కడ. అప్పటికి నాకు ఎదుర్కొంటూ ఉన్న క్వార్టర్లో శ్రీ ఐ తిరుపతిరావు సార్, టీ సార్ అనే పిల్లలందరూ అంటారు, ఇంగ్లీష్ సార్ ఆయన ఉన్నారు, తెలుగు సార్. బస్సులో మా పరిచయం జరిగింది. నేను విశాఖపట్నంలో ఉంటూ ఉంటాను. ప్రొద్దుటే లేచి ట్రైన్లో జర్నీ చేసి కొంచెం నిద్ర మత్తులో ఉన్నాను. కామర్లకోటలో బస్సు ఎక్కి పెద్దాపురానికి వస్తూ ఉన్నాను. ఈయన ఒక సంచి వేసుకొని వైలెట్ కలర్ మెరూన్ కలర్ షర్ట్, వైట్ కలర్ ప్యాంట్, మామూలుగా సాధారణ చెప్పులు వేసుకొని ఉన్నారు. కండక్టర్ దగ్గర టికెట్ తీసుకున్నాను. పాండవుల వెంటనే ఆయన మీరు తల్లిదండ్రులు ఆడవారు ఎంత ఆపేక్షగా పెంచుతారు. మా తల్లిదండ్రులు మమ్మల్ని అలాగే ప్రపంచం మొత్తం తిరిగాను, దేశ విదేశాల్లో కచేరీలు చేశాను. కానీ తల్లిదండ్రుల మాట జవదాటి నేను ఫోన్ చేస్తాను, ఎప్పుడు వినపడలేదు అప్పుడు చెప్పిన. అటువంటి నాకు మైపూర్లో ఉద్యోగం అంటే మా నేను ఫోన్ చేస్తూ ఉంటున్నావు 10 నిమిషాలుగా అర్థమవుతుందా? నాకు ఈ సంస్థ దిశానిర్దేశం ఇది వెంకటరెడ్డి గారి నేర్చుకోవాలి. మీరు ఊహించగలిగినవి ఊహించలేనన్ని సమస్యలు ఉండేవి. పురుషోత్తం గారు, సోషల్ మేడం, తెలుగు మేడం, విజయలక్ష్మి గారు, వాణి మేడం, and number of supporters. We had our differences, we had our strong points. స్పర్ధయా వర్తతే పెద్దలు. ఈ సంస్థ నిజంగా 20 yearsగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి విజయనగరం నవోదయకు వెళ్ళాను. అక్కడి నుంచి కేంద్రీయ విద్యాలయ సంగీతానికి వెళ్ళిపోయాను. ఆంధ్ర యూనివర్సిటీలో సంగీతంలో ఫస్ట్ PhD ఫెలోషిప్ తీసుకున్నాను.
ఈ గాలి మీరు మా తండ్రి గారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రస్తుతం ఉన్న ప్రిన్సిపల్ గణేష్ రెడ్డి గారిని ఒకసారి వేదిక రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే ఇమ్మీడియట్గా ఇక్కడ స్టూడెంట్స్ తర్వాత అలానే ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కలిపి దాదాపు ఒక 50,000 దాకా డొనేట్ చేయడం జరిగింది. కానీ అంత ఖర్చు పెట్టినా కానీ ఆ విద్యార్థిని దక్కించుకోలేకపోయారు. ఆయన కూడా ఆయన ఎన్సిసి ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ ఈ నవోదయ అయిపోయిన తర్వాత ఫైనాన్షియల్ హెల్ప్గా కొంతమందికి ఎస్పెషల్లీ ఎన్సిసిలో వాషింగ్ ఎలిమెంట్స్ తర్వాత షూ ఎలిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి, పాలిషింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ అమౌంట్ అంతా పిల్లల దగ్గర వాళ్ళు ఇష్టపూర్తిగా కలెక్ట్ చేసి ఫర్దర్ స్టడీస్ కోసం ఉపయోగించేవాళ్ళు. అట్లా 2 స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదువుకొని అట్లనే ఒక విద్యార్థి సిఎస్ చేసి కూడా మంచి మంచి పొజిషన్లోకి రాగలిగారు. అట్లనే ఫీజు గురించి ఇట్లా మన దగ్గరికి రావడం జరిగింది. అయితే విద్యార్థుల దగ్గర కలెక్ట్ చేయలేదు. వైస్ ప్రిన్సిపల్ మేడం అట్లా కొంతమంది స్టాఫ్ మెంబర్స్ కూడా ఆ అమ్మాయికి హెల్ప్ చేయడం జరిగింది. అయితే రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ అయినా వచ్చి ఇట్లా ఫీజు కట్టడానికి మనీ కావాలని అడిగితే ఈ థర్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ వాళ్ళకి కన్వీన్స్ చేస్తే వాళ్ళు ఆ అమ్మాయి ఫీజు కోసం ఒక 5,000 ఈ థర్డ్ బ్యాచ్ తరఫున ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. సో థర్డ్ బ్యాచ్ విద్యార్థులకు థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడు ఆయన వాళ్ళ ఫాదర్ వచ్చి ఈ పైసనే పేపర్లో చూసాను నేను కూడా. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ అంతా ఫ్యామిలీకి సంబంధంగా 2 చెల్లెళ్ళు ఇంకా మ్యారేజ్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఈ డబ్బు ఇచ్చి అందరితో అయిపోయింది అనుకోకుండా ఏర్పరిచారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఒక బ్యాచ్ వాళ్ళంతా మిగతా వాళ్ళ బ్యాచ్ అంతా కలిపి ఆ టైంలో పనిచేసిన టీచర్స్ అందరినీ కూడా థ్యాంక్ యూ. 89-96 బ్యాచ్ నుంచి కే మోగ్లీధర్ అనే మిత్రుడు మా తరఫున కొన్ని ఫీలింగ్స్ షేర్ చేసుకుంటాడు. చేసుకోమని టీచర్స్ నమస్కారం అండ్ మై ఫ్రెండ్స్ అండ్ మై జూనియర్స్. రైట్, I have just a word for you. It's for juniors actually. I hope you are enjoying your life at JLP. Are you? Do you all like it? And it has been a wonderful experience for us when we were here. Right? And actually your here, I mean, ఇది మీకు వారసత్వం. It has been a great tradition to be a part of JLP. I give a simple example like what happened to me one day when I was going in a train. ఒక ట్రైన్ అలా పెట్టుకున్నాను, ఒక 2 కుర్రాడు తిట్టుకుంటున్నాను. ఏంట్రా మరి 5th క్లాస్ వాళ్ళగా అక్కడ ఒక ట్రైన్ వాడు ఎక్కడో ఏదో తెలిసినట్టు అనిపించింది వినగానే. అంటే అదే చెప్తున్నా అంట 1st క్లాస్ పిల్లవాళ్ళని తిట్టుకుంటాను. అర్థమవుతుందని చెప్పేది. 6th క్లాస్ పిల్లవాళ్ళ ఆయన తిట్టాడు అంటే వీడు ఎవడో మనోడాయి అర్థమవుతుందా? సరే కరెక్ట్ అయిపోయింది చాలా ఈజీగా. 6th క్లాస్ పిల్లలు అన్నాడంటే జైన్ స్టూడెంట్ వాళ్ళు అడిగారు. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ద ట్రెడిషన్ ఆఫ్ అవర్ స్కూల్. అన్నయ్య, అక్క, చెల్లి, తమ్ముడు అని మాట్లాడేది అది పెద్దగా మాట్లాడలేదు. రైట్, బట్ అన్నయ్య అక్క ఇది కామన్ మీరు. ఇది మన ఐడెంటిటీలో అయిపోయింది. బీహార్ వాళ్ళు మనం కొట్టుకోవడం ఇంకా కొట్టుకుంటారా? That is a part of the tradition now. No, don't look at it like no. We don't hate people. We just fight. हम लड़ते थे, झगड़ते थे, जो चाहे वो कर देते. But at the end of the day, it turns out like this. I spent the last looking at it some 15 years after that now. I don't think we hate each other. I mean, that's not the case. Life has been a great experience at JNU. And I hope you enjoy it. And you'll carry this tradition forward. That's all I wanted to tell you. Have a good day. इतने खाली repeated n number of times and n number of ways. That's why we still remember.
even after n number of days we passed with us. It was a combined class. We were eagerly waiting for it. Not only because of his lessons, but also for his inquiry. నీ కంట్లో పడ్డానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మ డమ్మ డమ్మారే. Our Pramila madam, our English teacher, to come on to the dais. I wanna sing and I sing and I swing and I swing till I tumble down. I wanna fly like a bird with the wind in my face, soaring, soaring above the ground. Karachi kolavaku kalani, kutunchukunentaga emunnadi nee ninnallo munnallo. Tiki 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 clock goes round, tiki 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 fun goes on, tiki 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 come along. When everybody's going round and round and round and round and round and round. I wanna sing and I sing and I swing and I swing till I tumble down. I wanna fly like a bird with the wind in my face, soaring, soaring above the ground. Good evening to you all. Sir, this is all your great answer. This is all your answer. స్కూల్ నుంచి పిల్లలు పారిపోతారు, కానీ పెద్దవేకి నవోదయాలు ప్రిన్సిపల్ పారిపోయారు. ఎందుకంటే అంత రిమోట్ ప్లేస్లో ఉంది. వచ్చిన ఏ ప్రిన్సిపల్ కూడా అక్కడ నిలబడలేదండి. ఎప్పుడు కూడా ఒక్క వెంకటరెడ్డి గారికి చెల్లింది పారిపోతూ వెళ్ళిపోతూ రవి గారు మీరు చూసుకోవాలండి పిల్లల్ని అని చెప్తే అక్కడ ఉన్న 2 సంవత్సరాలు కూడా వేరే చేసిన రోజులు ఉన్నాయండి. అక్కడ ఇట్ వాజ్ ఎ క్రైమ్ డూయింగ్ దట్. బట్ పిల్లలు నర్స్ వద్దండి, డాక్టర్ వద్దండి, మీరే చేయండి మేడం అని. అండ్ ఐ ఫెల్ట్ వెరీ గ్రేట్. ఎవరికి దొరుకుతుందండి ఇటువంటి ఆనందం? ఎవరికి దొరకదు. ఓన్లీ ఫర్ టీచర్, ఓన్లీ ఫర్ టీచర్. I feel proud today. And the presentations given today on the screen, it proves that is Navodaya. That is Navodaya. Yes. The ideas behind it, I could understand. It's very great. So, Navodaya Pettinandu, real government, they have succeeded. The concept is working. The integration. We have given good citizens to India. We did our service. We did our service. That is what we teachers are here for. We should mold them, plan them, and make them to reach their goals. చిన్నప్పుడు తల్లి చిటికిన వేయించి తప్పటడుగులు వేసేటప్పుడు అడుగులు వేయడం నేర్పుతుందండి. కానీ పెద్ద స్కూల్కి వచ్చాక వేయించి తప్పుటడుగులు వేయకుండా లైఫ్లో సెటిల్ అయ్యేటట్టు మీ టీచర్స్ చేస్తారు. Great
సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా నిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా నలుదిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపై నటరాజై నువ్వు రాజై నీ గెలుపే నీలో నిరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా అమ్మ మాట కోసం నువ్వు ఆయు చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది చూపులకై వెతిక చూపుల్లోనే బతి కంటి చూపు చాలునయ్యా చిన్నారాయుడు కంటి చూపు చాలునయ్యా చిన్నారాయుడు కష్టమంత తీరేనయ్యా చిన్నారాయుడు నిన్ను కన్న ఊరు గొప్పదిరా చిన్నారాయుడు
నీలో వలపు అణువులే ఎన్నని న్యూట్రాన్ ఎలక్ట్రాన్ నీ కన్నుల్లో నా మొత్తం ఎన్నని నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆసే రేగనే అయ్యో సన్న సన్న ప్రశ్నించన అందం మొత్తం నువ్వా ఆ న్యూటన్ సూత్రమే నువ్వా స్నేహం దాన్ని ఫలితమంటావా నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా అందం మొత్తం నువ్వా సిరిమల్లె పూవల్లె నవ్వు సిరిమల్లె పూవల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు చిరకాలం ఉండాలి నీ నవ్వు చిగురిస్తూ ఉండాలి నా నువ్వు సిరిమల్లె పూవల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు చిరుగాలి తరగల్లె మెల్లమెల్లగా చెలయేటి నురగల్లె చెల్ల చెల్లగా చిరుగాలి చెలయేటి నురగల్లె చెల్ల చెల్లగా చిన్ననాటి కలలల్లె తీయ తీయగా ఎన్నెన్నో రాగాలు రవడించగా సిరిమల్లె పువ్వుల్లె నవ్వు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎంత ప్రేమ పొందడం అనేది నేను మర్చిపోలేకపోతున్నాను. మళ్ళీ మాట్లాడి మిమ్మల్ని విసిగించాలని అనుకోవట్లేదు, కానీ నా మనసులోని వీళ్ళంతా నా పిల్లలు ఎన్ని తిట్టినా తప్పులు చేస్తే అది నేను ఎక్స్ట్రా తిట్టినా సరే తమను మోస్ట్ వీళ్ళే ఉన్న నా పిల్లలు వీళ్ళందరూ. కానీ ఈ పిల్లల్ని చూసినప్పుడు నిజంగా వీళ్ళ జీవితాలు ఎంతో పచ్చగా ఆనందంగా ఉండాలని ఒక చిన్న ఆశతో చిన్న పాట పాడాలనుకుంటున్నాను. పాట కూడా నాకు చాలా టెన్షన్లో ఉన్నాను, బాగా పాడలేదు. బట్ స్టిల్ ఐ ట్రై టు డూ ఇట్. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, మీ బ్రతుకంతా కావాలి పూల బాట, పచ్చగా నూరేళ్ళు ఉండాలని అందరి కలలన్నీ పండాలని. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, మీ బ్రతుకంతా కావాలి పూల బాట. అలాగని మేము కష్టపడి చదివిన జ్ఞాపకం లేదు. మరి ఇంత విజయం ఎలా సాధ్యమైందో ఆశ్చర్యపోతున్నారా? అదే అది గొప్పతనం. మేము చదివాము అన్న విషయం కూడా మాకు తెలియకుండానే మాకు చదివించేసిన మా మాతృభాష అధ్యాపకురాలు వాణి, మా తెలుగు మేడం గారిని వేదికకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మది నిండుగా మంచితనం, అది మమతల మంచుతనం, ఒలికించిన తీయదనం, తలవంచని నిండుదనం, చిగురించే నయనం, ఫలించే పయనం, ఇక నీతో జీవనం.
సిరిమల్లియ తెల్లదనం శిరసొంచెను వెచ్చదనం పులకించెను పచ్చదనం వికసించే కిరణం వీరబూసే తరుణం చింది చెప్పారు. నిజంగా నేను నా ఉద్యోగ జీవితంలో మొట్టమొదటిగా తెచ్చుకునేది నవోదయ విద్యాలయాన్ని, ఇక్కడి మా పిల్లల్ని. ఎందుకంటే మేము ఎలా చెప్పామో అలా చదివారు. అలా మాకు ఎన్నో మధురమైనటువంటి అనుభూతుల్ని స్మృతుల్ని ఈ పిల్లలు మాకు మిగిలించారు. పొద్దు నుంచి కూడా మేమందరం చాలా అనిర్వచనమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నాము. ఒకవైపు ఎదిగిన పిల్లల్ని చూసుకుంటున్నాము, ఒకవైపు ఎదిగిన మొక్కల్ని చూసుకుంటున్నాము, మా సహాధ్యాయులను చూసుకుంటున్నాము. ఇప్పుడు జయలక్ష్మి చెప్పినట్టుగా మళ్ళీ మళ్ళీ ఈ రోజులు మాకు రావాలని చెప్పి కోరుకుంటున్నాము. మా ప్రియతమ ప్రిన్సిపాల్ గారు వెంకటరెడ్డి గారి నేతృత్వంలో మళ్ళీ ఇక్కడ పనిచేసే భావనలో 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఈ పిల్లలందరూ కూడా చిన్నపిల్లలు అయిపోయి మేము ఆనాటి టీచర్లు అయిపోయి ఇక్కడే ఉంటే ఎంత బాగుంటుంది. ఇది జరిగేటప్పటి కాలం తెలిసి కూడా పొద్దు నుంచి అదే కోరిక, ఏదో జరుగుతుందేమో, ఏదో మూల నుంచి ఒక అద్భుతం జరిగి అనేటువంటి తీరని కోరికైనప్పటికీ కూడా అదే ఆశపడుతూ పదే పదే మననం చేసుకుంటూ చాలా ఉదయం నుంచి ఇంత ఆనందాన్ని నిజంగా నేను ఎప్పుడు అనుభవించలేదు. చాలా చాలా సంతోషంగా ఉంది. పిల్లలు చూసుకుంటుంటే మరీ ఆనందంగా ఉంది. వాళ్ళ మాటలు వింటుంటే మరీ ముచ్చటగా ఉంది. మాకు ఇంత చక్కటి అదృష్టాన్ని అవకాశాన్ని కలిగించినటువంటి పిల్లలందరికీ నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. వీళ్ళు ఇంకా ఎంతో మరెంతో ఇంకా వయసు ఆయన ఎప్పుడూ అడ్డుకోలేదు. ఆయన స్ఫూర్తి మాకు ఎప్పటికీ స్ఫూర్తి చూపించి నిరూపించారు. మేము ఆయన దగ్గర ఉండే సెల్ఫ్ డిసిప్లిన్, పంక్చువాలిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ స్పోర్టివ్నెస్ నేర్చుకున్నాం. హీఈస్ నాట్ జస్ట్ an individual, but he himself as an institution. With lots of love, we call our DD sir, Sri Ramachandra Rao sir, to be on the dais. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రే నీకొద్దు నిగిలి హద్దు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు. That has done a wonderful job. The more appreciable, a life living for others is worth living. నేటి సమాజంలో స్వార్థం అనేది చాలా బలంగా ఉంది. కుటుంబాల్లో బలహీనత దీనివల్ల వస్తుంది, సమాజంలో బలహీనత. తన తోటి కొలీగ్స్కి హ్యాపీ అండ్ ప్రౌడ్ అండ్ ఎవ్రీ చైల్డ్, ఎవ్రీ ఎల్డర్ ఆల్సో మస్ట్ నోట్ దిస్ అండ్ ట్రై టు కంట్రిబ్యూట్ టు ది సొసైటీ. నేను నా బిడ్డ ధర్మం నెరవేర్చాను. క్రీడలు ప్రకృతి వల్ల దేహమే దేవాలయము, అన్ని విద్యలకు ఆలయము ఈ దేహము. కాబట్టి మానవ జన్మ అతీతమైనది. ఏదో ఒక అతీతమైన జ్ఞానాన్ని సంపాదించడానికి గొప్పతనాన్ని ఉన్నది. మీరందరూ ఉపయోగించుకొని భగవంతుడిచ్చిన ఈ అవసరాలు ఎన్ని దాంతో మీరు పైకి రావాలని కోరుతూ ఈ బ్యాచ్ ఇంత ఘనమైన కార్యాలు చేస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. భగవంతుడు వాళ్ళకి ఆశీస్సులు కలిగించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఒకప్పుడు క్రేన్స్ లేవు కదా, మరి అంత ఎత్తుకు రాళ్ళని ఎలా తీసుకెళ్ళారు? ఇలాంటి ప్రశ్నలతో మా బ్రెయిన్ స్టార్మింగ్ చేసిన There is a man, a mega power. He is a man like no other. You know this man by the power in his eyes, and his power is forever. What a man, what a man, what a man, what a man. When he walks, all the world stops still.
for him to be mine.